నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి అవినీతిదారులు పెరిగిపోతా ఉన్నారు. అవినీతిదారులు పెరిగిపోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం. కోదాడలో ఓ రైస్ మిల్లర్ ఏకంగా ప్రభుత్వ ధాన్యాన్ని 100 కోట్ల విలువ చేసేటటువంటి ధాన్యాన్ని మొత్తంగా అక్రమంగా తినేసి ఇప్పుడు లెక్కలు చెప్పు ఏడుందో చూపిమంటే పరారయ్యేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని ఒక గ్రామంలో ఒకే ఒక్క రైస్ మిల్లు 100 కోట్లు ధాన్యం దగా. చూడండి, ఇదే రైస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రైస్ కంపెనీ, రైస్ మిల్లర్ అన్నమాట. కొమరం బండలోని శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ నిర్వాహం సిఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించినట్లు గుర్తించిన అధికారులు, మిల్లుపై రాష్ట్ర విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు. పరారులో మిల్లు యజమాని నీల సత్యనారాయణ. నీల సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలోని కొమరబండంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ప్రభుత్వం సరఫరా చేసిన 100 కోట్ల విలువైన సిఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. గడిచిన 2 ఏళ్లుగా సిఎంఆర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఈ మిల్లుపై మంగళవారం రాష్ట్ర విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు 30 మంది బృందంగా ఏర్పడి మూకుమ్మడిగా దాడి చేశారట. ప్రభుత్వం దగ్గర నుంచి సిఎంఆర్ ధాన్యం ఏదైతే ఉంటుందో ఆ ధాన్యాన్ని మొత్తం వీని దగ్గర పెట్టుకోవడం, 3 సంవత్సరాల నుంచి కాలయాపన చేయటం అదంతేమో మరబట్టించేసేసి బయట అమ్ముకోవటం. పెద్ద దందా. ఈ రైస్ దందా అనేది చాలా భారీ దందా ఈడ కొనసాగుతా ఉంది. పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు 30 మంది బృందంగా ఏర్పడి మూకుముడిగా దాడి చేస్తే గానీ ఈ నిజాలన్నీ బయటికి రాలేదు. దాడి విషయాన్ని ముందుగానే పసిగట్టిన మిల్లు యజమాని నీల సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, మిల్లు భాగస్వాములు పరారైనట్టు అధికారులు తెలిపారు. దాడులు నిర్వహిస్తున్న టీంలకు జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, పోలీస్ అధికారులు సహాయ సహకారాలు అందించారట. వీరు ఇంకా ఇత్తలేడు. మరి ధాన్యం మొత్తం దగ్గర పెట్టుకున్నాడు. దాదాపుగా 100 కోట్ల విలువ చేసే ధాన్యం దగ్గర పెట్టుకున్నాడు. ఎవరైతే మరి దాన్ని పాడుకున్నారో ఆడికాడికి పోతే మాత్రానికి ఇయ్యట్లేడు. మరి ఏం చేస్తా ఉంటే ఇదంతా అని చెప్పి ముందుగానే పసిగట్టి వాళ్ళంతా కూడా పరారైపోతా ఉన్నారు. 3 సీజన్ల నుంచి బియ్యం ఇవ్వడం లేదట. 3 సీజన్ల నుంచి అంటే 3 సంవత్సరాల నుంచి ధాన్యం తీసుకుంటూ కానీ ఇత్తలేడు. కొమరబండ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ గత 2 ఏళ్లుగా 3 సీజన్లకు సంబంధించి సుమారు 90 కోట్ల విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు. 2022-23 వానాకాలం సీజన్ కు సంబంధించి 15,628 టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉండగా కేవలం 7,067 టన్నులు ఆ మిల్లు ఇచ్చిందని, 8,607 టన్నుల బియ్యం బకాయిలు పెట్టిండని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇదే సంవత్సరం యాసంగి సీజన్ కు సంబంధించి 10,408 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 202 టన్నుల బియ్యం మాత్రమే సదరు మిల్లు నుంచి వచ్చిందని, 10,206 టన్నుల బకాయి పడిందని వివరించారు. దీంతో పాటు 2023-24 వానాకాలం సీజన్ కు సంబంధించి 2,748 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 261 టన్నులు మాత్రమే వచ్చిందని, ఇంకా 2,487 టన్నుల బకాయి ఉందని చెప్పి కూడా తెలుపుతున్నారు. అంటే ప్రతి సీజన్ కి కూడా వీడు ఇయ్యాల్సిన దానికంటే సగం కంటే తక్కువ ఇవ్వడం, ఏదో నానా ముచ్చట్లు చెప్తాం. ఆడే ఉన్న అధికారులు వస్తే కొంత అది చేసుకోవడం, మంచి చెడు పంపించేటటువంటి ప్రయత్నం చేసినట్టున్నాడు. మరి ఇవన్నీ కుదరవు కదా. ఇవన్నీ కుదరవు కాబట్టి మరి గతంలో ఉన్నోడికి అధికారికి మొత్తం మారిపోయాయి. అధికారమే మారిపోయింది, ప్రభుత్వం మారిపోయిన తర్వాత మరి సేవ్ చేసే ప్రయత్నం ఏడుంటుంది. మొత్తం కక్కురా బిడ్డ అని చెప్పేసానంటే పారిపోయేటటువంటి ప్రయత్నం చేస్తాడు. వెంకటేశ్వర రైస్ మిల్, కొమరం బండం, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. అది కథ వాని రైస్ మిల్లుని కథ. ఈ 3 సీజన్లకు సంబంధించి మొత్తం 21,300 టన్నుల బియ్యం ఇవ్వాలని, దీని విలువ 90 కోట్ల వరకు ఉంటుందని, అపరాధ రుసుముతో కలిపితే దాదాపు 100 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపినరట. ధాన్యం పక్కదారి పట్టించినటువంటి మిల్లరిగా కోదాడకు చెందిన శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ యజమాని నీల సత్యనారాయణ కస్టమ్ మిల్లింగ్ రైస్ సక్రమంగా ఇవ్వకపోవడంతో 2022-23 యాసంగి సీజన్ కు సంబంధించి మిల్లుకు కేటాయించిన 15,237 టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర స్థాయిలో వేలం వేస్తే వేలంలో ధాన్యం దక్కించుకున్న వారు మిల్లు వద్దకు ధాన్యం కోసం వెళితే అక్కడ ఆ ధాన్యం లేదని చెప్పి దాన్ని మరబట్టించి ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా బహిరంగంగా మార్కెట్లో అమ్ముకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఇలా ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్పై పూర్తి నివేదికను రాష్ట్ర కమిషనర్ కు అందిస్తామని, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పి
ఇక అధికారులు చెప్తా ఉన్నారు. అంటే చూడండి ఒకసారి, వాడు ఇయ్యాల్సిందంతా ఓ పక్కనేమో పైసలు వీనికి వచ్చేసినాయి. పైసలు ఇచ్చినటువంటి ధాన్యాన్ని మొత్తానికి మరవట్టించిండు. ఇక సన్నయ్యనో లేకపోతే ఇంకోటనో ఇక జనాల్ని కూడా మోసం చేసి ఏడబడితే ఆడ మొత్తం అమ్మి పాడేసిండు. ఓ రకంగా ఆడికెళ్ళి పైసలు తీసుకుంటూ వీళ్ళకి పైసలు కట్టకుండా ప్రభుత్వాన్నే టోకరా కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తా అంటే ఇక వీడిని ఏమనాలా? కొమరం మండలం శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ నీల సత్యనారాయణ ఏడున్నా సరే బాజాప్తా అధికారులు నిన్ను పట్టుకొస్తారు. పోలీసులు పట్టుకొచ్చి లోపల పెట్టి నీ ఆస్తులన్నీ జప్తు చేసి, నీ ఆస్తులు ఏవేవైతే ఉన్నాయో వాటి అన్నిటి జప్తు చేసి బాజాప్తా 100 కోట్లు ఇప్పుడు గక్కిత్తరు అయింది. 100 కోట్లు గక్కిత్తరు. అందుకే వద్దురా నాయన, అవినీతి చేయకండి, అక్రమాలు చేయకండి. ఏదో ఒకరోజు దొరికేటటువంటి సందర్భం, ఏదో ఒకరోజు దొరికే టైం వస్తుందని చెప్పినా కూడా ఇక పట్టించుకోకుండా కొందరు వ్యక్తులు ఇదే దందాలో పోతా ఉంటే ఎవని కర్మకి వారే బాధ్యులు, కర్మే ఫలి అన్నట్టు ఖచ్చితంగా నువ్వు చేసిన దానికి ప్రతి దానికి అనుభవించాల్సిందే అన్నట్టుగా ఇక నీలం సత్యనారాయణ పరిస్థితి అయితే ఇక్కడ తయారైంది. ఇగో ఈ రకమైనటువంటి దందాలు సెటిల్మెంట్లు చేసుకుంటా ముందుకు పోతా ఉన్నారు. ఎప్పుడైనా సరే బయటకు పడితే మాత్రానికి ఇగో చట్టాలు, న్యాయస్థానాలు, కోర్టులు, జైళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వచ్చినప్పుడు కానీ అప్పుడు తెలుస్తుంది మీరు చేసినటువంటి పనులు ఏంటిది అనేది కూడా. దయచేసి ఇగో ప్రతి ఒక్కరు ప్రజల సొమ్మును మొత్తాన్ని కూడా తినేదానికి మీ అత్యుత్సాహం, మీ ఆతృత తగ్గించి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని చెప్పి కూడా ఈ వేదికగా మనం తెలియజేస్తా ఉన్నాం.